जय बोलो गणेश महाराज के మా సహనాన్ని చేతకానితనం అనుకుంటే చొప్పించు కొట్టేలా సమాధానం ఇస్తాం. ఇది భారత్ వర్షన్. ఎవరికైనా ఎప్పుడైనా ఇదే వర్తిస్తుంది. ప్రతి వాడికి ఒక సహనం ఉంటుంది, సహనానికి కూడా ఒక స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ దాటిన తర్వాత సహనం చేతకానితనం అనుకుంటే మూతోడ్ జవాబ్ దెంగి అది ఎవరికైనా సరే. భారత్ ప్రస్తుతం అదే వ్యూహాన్ని, అదే అంశాన్ని తెరమీ తీసుకొస్తోంది. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. టారిఫ్స్ పెంపుపై భారత్ ఎక్కడా భయపడటం లేదు. ట్రేడ్ డిస్ప్యూట్ పై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ శతవిధాల ప్రయత్నం చేశాడు. ఇది మనమంటున్న మాట కాదు, ఇదేదో ఇక్కడ మీడియానో లేకపోతే ఇక్కడ వాళ్ళమో అంటున్న మాట కాదు. ఏకంగా ప్రపంచ మీడియా అంటున్న మాట ఇది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ శతవిధాల ప్రయత్నం చేశాడట. మోదీకి 4 సార్లు ఫోన్ చేశాడు ట్రంప్. 1 కాదు 2 కాదు 4 సార్లు ఫోన్ చేశాడు ట్రంప్ను మోదీ పట్టించుకోలేదని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఇటు భారత్పై టారిఫ్ను విధిస్తున్నాం, భారీగా టారిఫ్ని విధించడం జరుగుతుందని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే అవాకులు చవాకులు పేలాడు. ఏమంటున్నాడు చూసారుగా, ఇటు పాకిస్తాన్ నుంచి మొదలుపెట్టి రష్యా వరకు భారత్ను ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నలుగు దిక్కులా కూడా భారత్ను దిగ్బంధం చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ అర్థం కాదు ఒకటే, ఏ గొయ్యతో తను తీసుకున్నాడో ఆ గోతులో తానే చిక్కుకుంటున్నాడు. ఏ గొయ్య అయితే తవ్వుకున్నాడు ట్రంప్, ఆ గోతులో ఇప్పుడు ట్రంపే పడుతున్నాడు. ఎవరిని పట్టించుకోకూడదు అనుకున్న ట్రంప్ ఇప్పుడు తనను తానే పట్టించుకోవాల్సిన పరిస్థితికి పడిపోతున్నాడు. ఏ చైనానైతే అడ్డుపెట్టి భారత్ను బెదిరిద్దాం అనుకున్నాడు, ఏ చైనా అయితే బెదరలేదు అప్పుడు, ఇప్పుడు అదే చైనాకి సంబంధించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఎందుకంటే ఇటు భారత్ను బెదిరించేందుకు చైనాను కూడా ఆఖరికి వాడుకుంటున్నాడు. ఎందుకు? బ్రిక్స్, భారత్, రష్యా, దాంతోపాటు బ్రెజిల్, చైనా, సౌత్ ఆఫ్రికా, అఫ్కోర్స్ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా చైనా భారత్ కలవడం ప్రపంచానికి ఇష్టం లేదు. మరి ముఖ్యంగా ఇటు అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. కానీ జరుగుతోంది అది. ఏషియా ఒక్కటవుతోంది, ఏషియా ఒకతాటి మీదకి వస్తోంది. దీంతో ప్రపంచం ట్రంప్ని లెక్క చేయటం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు భారత్ ఊరుకుంటుందా? ట్రంప్కు చెంప చెళ్ళు అనిపించేలా సమాధానం ఇస్తూనే ఉంది గత 2 రోజులుగా. అఫ్కోర్స్ కొంత ఓపిక పడతాం. మనకి వాళ్ళలా షార్ట్ టెంపర్లు, మనకి వాళ్ళలా షార్ట్ బీపీలు, షార్ట్ షుగర్లు ఉండవు కదా మనకి. బహుశా రెండింటిని ఉద్దేశించినప్పుడు కొంతమంది ఫీల్ అవ్వచ్చు, క్షమించాలి దానికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళలాగా మనకి షార్ట్ టెంపర్స్ అయితే లేవు కదా. ఒక్కసారిగా 4 మడత పెట్టేస్తూ ఉంటాడు. ఇంతవరకు పాకిస్తాన్ ఒక పనికిమాలిన దేశం అంటాడు, సడన్గా పాకిస్తాన్ని ది బెస్ట్ కంట్రీ అంటాడు. అది ఆ పాపిస్ట్ నోరుకు వచ్చే పాపిస్ట్ మాటలు. సో అటువంటి ట్రంప్ను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఇటు భారతీయుల మీద టారిఫ్స్ విధించి నువ్వు ఏ డైలాగులు వేస్తావో మాకు తెలీదా? ఇటు మోదీతో మాట్లాడితే ఎటువంటి అంశాలు నువ్వు డిస్కషన్ తీసుకొస్తావో తెలీదా? ఏదో సహృద్భావంతో మాట్లాడి ఉండొచ్చు గాక. అప్పటి వరకు నీ వాణిజ్యానికి సంబంధించి నీ వాణిజ్య కోణం ఉంది అని చెప్పి భారత్ అంతగా నమ్మకపోయి ఉండొచ్చు. నువ్వు ఒక వ్యాపారస్తుడు అని నీ దేశాన్ని కూడా తాకట్టు పెట్టేసి, నీ దేశాన్ని నీ దిక్కుమాలిన నీ స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే దుర్మార్గుడు అని నీ అమెరికన్లకు తెలియదు కాబట్టి నిన్ను ఎంచుకున్నారు. ఈరోజు నిన్ను తీసుకెళ్ళి ఏదో అంటారు కదా, కనకపు సింహాసమునందు సునకమ్మను కూర్చోబెట్టి నన్న చందంగా మారింది ఈరోజు. మరీ ముఖ్యంగా బంగారపు సింహాసనం మీద కుక్కను కాదు, కోతును కూర్చోబెట్టారు అమెరికన్లు. ఈ కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు తయారైంది అమెరికా అధ్యక్ష పదవి. ఈ కోతి వేసే చిందులు మామూలుగా లేవు. అసలే కోతి, దాని మీద అధ్యక్ష పదవి పీఠం ఎక్కింది. అలా ఉంది నీ వ్యాపారం. ఇప్పుడు
నువ్వు మనిషిగా ఆలోచించు ట్రంప్, దట్ విల్ బి ఫైన్ ఫర్ యూ. కాదు కోతి వేషాలు వేస్తారంటే ఓ తాడుకేసి కట్టేస్తారు అమెరికన్ నుండి, గుర్తుపెట్టుకో. అప్పుడు వాళ్ళ చేతులు నువ్వు వాడాల్సి ఉంటుంది. ఇప్పటికీ అక్కడ వ్యాపారస్తుల చేతులు నువ్వు వాడుతున్నావు. సోకాల్ నీ ట్రేడ్ అడ్వైజర్స్ చేతిలో ఆడుతున్నావు. కీలు బొమ్మ అయిపోయావు. నీకు తెలియకుండా నువ్వు కీలు బొమ్మ అయిపోయావు. అర్థం చేసుకో ఇప్పటికైనా. నీ చుట్టూ ఉన్నది ముఠ, నిన్ను ముంచేసే ముఠ, నీకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ముఠ. అదొక దొంగ బ్యాచ్. అందరూ కూడా 420 బ్యాచ్ నీ చుట్టూతో ఉన్నది, గుర్తుపెట్టుకో. నీకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓ రోజు నేను ఊబిలోకి లాగేస్తారు, గుర్తుపెట్టుకో ట్రంప్. ఇది భారత్ మాట, ఇది భారతీయుడు మాట. నువ్వు అనుకుంటున్నావు ఏదో చేసేశాను, ఏదో పొడి చేశాను, ఏదో పీకేశానని చెప్పి. నీ చుట్టూతో ఉన్న కోటని, నీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, నీ మాజీ బాడీ గార్డ్ని లాబింగ్కి పెట్టుకుంది పాకిస్తాన్, నీకు తెలుసా? నీ మాజీ బాడీ గార్డ్ని లాబింగ్కి పెట్టుకొని నీ దగ్గర వ్యాపారం చేస్తోంది. అది నీకు తెలియకపోవడం గమనార్హం. కోర్స్ నీకు తెలియకుండా ఉండదు, కానీ నీకు ప్రతిదీ వ్యాపార కోణం. ఏదో అంటూ ఉంటారు శవాల మీద పేలాలు ఎలా రకాలని చెప్పి. నువ్వు ఆ టైప్ ఏమో, ఒకసారి అర్థం చేసుకో. ఇంతవరకు నీకంటూ ఒక బాధ్యత ఉంది, నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అని చెప్పి నీకు గౌరవం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇటు భారత్ ఎక్కడా వినట్లేదు, భారత్ ఎక్కడ తన మాట వినిపించుకోవట్లేదని చెప్పి ఇంకొక అడుగు ముందుకు వేశాడు ఈ ట్రంప్. అమెరికా మోటారు పంపు ఏదో ఇంకేదో వాగుతోంది. ఒక్కసారి ఇంకా ఏమంటున్నాడో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం అమెరికా అప్పులతో సహా. రైట్, ఒక్కసారి ట్రంప్ ఏమంటున్నాడో చూద్దాం. India and Pakistan were going to end up in a nuclear war if I didn't stop them. You know, it was sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down. A lot of them. 7, maybe more than that. They didn't even report the real number. And I'm talking to a very terrific man, Modi of India. And I say, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like sometimes with different names for hundreds of years. But I said, what's going on? I said, I don't want to make a trade deal. No, we want to make a trade deal. I said, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. And that was very important to them. I said, call me back tomorrow, but we're not going to do any deals with you, or we're going to put tariffs on you that are so high. You were there, Howard, right? Yes. You're going to put tariffs on you that was so high, I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done. It was done. Now, maybe it starts again. I don't know. I don't think so, but I'll stop. అది ట్రంప్ నోరా కంపు నోరా? అది అసలు ఏం వాగుతుందో దానికైనా తెలుసా? అసలు నోటుతోనే మాట్లాడుతున్నావా ట్రంప్? నీకు అర్థం కావట్లేదు? ఇప్పటికే భారత్ చెప్పింది నీ జోక్యం లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు మాట్లాడతాడు. రాత్రి ఒకటి కలకంటాడు, పొద్దున్న లేచే సందర్భానికి ఆ కలే వాస్తవం అని చెప్పి ప్రపంచ మీడియా ముందు మాట్లాడతాడు. ఇప్పుడేమంటున్నాడు? మోదీతో మాట్లాడాడంట, మోదీని బెదిరించాడంట, భారత ప్రధానిని బెదిరించాడంట. ఏమని బెదిరించాడంట? ఇటు మీరు ఇంకొక 24 గంటల్లో ట్రేడ్ డీల్, ఇన్ఫ్యాక్ట్ మీరు యుద్ధం ఆపేసుకోవాలి, లేకపోతే ట్రేడ్ డీల్ ఆపేస్తాను, లేకపోతే మీ మీద ఇంకా భారీగా టారిఫ్లు విధిస్తానంటే అప్పుడు మోదీ 5 గంటల్లో తిరిగి ఫోన్ చేసి ఆపేశారట యుద్ధాన్ని. ఇది ఈ పిచ్చి ట్రంప్ పేలుతున్న మాటలు. బహుశా మోటార్ పంప్ ఎవరి చేతుల్లోనూ ఉంటుంది, ఎవడో ఆన్ చేస్తాడు, ఇక్కడ మాట్లాడతాడు ఈ ట్రంప్. సో ఈ క్రమంలోని భారత్ ఇప్పటికే మీకు చెప్పుకొచ్చింది, అమెరికన్లు కొంచెం చెప్పండి రా బాబు, వాడికి మీ అధ్యక్షుడికి చెప్పండి. బైడెన్ అందం కాదు, బైడెన్కి ముసలోడు అయిపోయాడు, బుర్ర పంచేట్ల అందం కాదు. ఈయన కూడా అదే ఏజ్ వచ్చింది, ఇంకా బైడెన్ బెటర్. ఆయనకు 77 ఏళ్ళు వచ్చిన తర్వాత కాస్త బుర్ర పంచేయటని చెప్పి మీరు అన్నప్పుడు ఆ మాట అన్నారు కదా, బహుశా అక్కడ అర్థం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు 75 ఏళ్ల ముందే బుర్ర పంచేయట్లేదని చెప్పి కొంచెం ట్రాన్స్లేట్ చేయండి రా బాబు, అర్జెంటుగా ఎక్కడైనా పిచ్చి ఆసుపత్రిలో చూపించండి రా బాబు మీ అధ్యక్షుడిని. నోటికి వచ్చినట్టు పిచ్చి పేలాపడం పేలుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ట్రంప్కి అయితే మాత్రం ఒక మాట ఎలా అంటే ఉత్తర వైపు ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటాం, ఉత్తర కోస్తా వైపు
గేర్లెత్తిపోయి ఉన్నాడు మాట, గేర్లెత్తిపోయి ఉన్నాడు. అంటే నోటుకొచ్చినట్టు గీరగా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఎటువంటి సినారియోస్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ట్రంప్ కోర్స్ ఇప్పటికే అఫీషియల్గా అయితే మాత్రం ఆ టారిఫ్స్ ఆల్రెడీ యాక్టివేషన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? భారత్ ఎటువంటి యాక్షన్లకు దిగే అవకాశం ఉంది? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్, నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. సరే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కళ్యాణ్, ప్రెసెంట్ ట్రంప్ టారిఫ్స్కి సంబంధించి ఇప్పుడు భారత్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. భారత రెస్పాన్స్ కూడా అదే ధీటుగా ఉంది. ఏ అమెరికాకి అయితే ఏ అమెరికా ఏ యూరోప్ అయితే మాట్లాడుతుందో అదే అమెరికా అదే యూరోప్ చమురుకుంటుంది, కొంటుకోవడం మానేయండి భారత్. ఇంత చెప్పిన తర్వాత ఎందుకు ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఇంకా కాక రేగిపోతున్నాడా, ఉడుగుపోతున్నా వచ్చేస్తుందా, లేకపోతే కుళ్ళిపోతున్నాడా, కృంగిపోతున్నాడా, చచ్చిపోతున్నాడా పండగ పూట కూడా? సచిన్, మనం చూస్తే కనుక ట్రంప్ ఆగస్టు 27 మార్నింగ్ 9:30 నుంచి 50% టారిఫ్స్ అనేవి అమలు అవుతాయని చెప్పేసి చెప్పుకొచ్చాడు. దాని మీద ఇప్పటిదాకా డిసిషన్ మేకింగ్ ఏమన్నా వెనకడుగు వేస్తాడేమో అనుకున్నాం, కానీ వెనకడుగు అయితే వేయలేదు. ప్రస్తుతానికైతే 50% టారిఫ్స్ ఇవాళ మార్నింగ్ 9:30 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. దీనివల్ల మనకి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ అలాగే కొన్ని సెక్టార్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకటి ఫిషరీస్, అలాగే మనం చూసుకుంటే దాంతోపాటు టెక్స్టైల్స్, డైమండ్స్, జ్యువెలరీ ఇలాంటి ఏవైతే లెదర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే జరుగుతాయో ఆ ఇండస్ట్రీస్ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ మోదీ మాత్రం చాలా క్లియర్గా అహ్మదాబాద్కి సంబంధించిన మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు, కొంచెం ప్రెషర్ ఉంటుంది మనకి ఎకనామికల్గా, బట్ దానివల్ల మనకేం ఎఫెక్ట్ ఉండదు. మన రైతుల కోసం, మన కార్మికుల కోసం, అందరి కోసం ఖచ్చితంగా నేను సపోర్ట్గా ఉంటాను. దానికి పాలసీ మేకింగ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. రానున్న కొన్ని రోజుల్లోనే కొత్త పాలసీ మేకింగ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మోదీ కూడా చాలా ధీటుగా సమాధానం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం జియో పాలిటిక్స్ని కనుక విశ్లేషిస్తే కనుక మనం చూస్తే కనుక ట్రంప్ కొడుకు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఒక మినిస్టర్ కొడుకు వీళ్ళిద్దరు కలిసి ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక కంపెనీని పెట్టి నడుపుతున్నారు. సో ఆ కంపెనీని ఆ లావాదేవీలు అంటే ఇప్పుడు అమెరికా అలాగే దాంతోపాటు పాకిస్తాన్కి మధ్య ఈ రిలేషన్స్ని ముందుకు తీసుకెళ్లడానికి వీళ్ళిద్దరు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ట్రంప్ కొడుకు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఒక మినిస్టర్కి సంబంధించిన ఒక కొడుకు వీళ్ళిద్దరు కూడా ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక కరెన్సీని వాళ్ళు కొత్త కంపెనీని పెట్టి ఫ్లోట్ చేసి రన్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ సత్సంబంధాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రంప్ వచ్చేసి ఇండియాని ప్రెషరైజ్ చేసి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ తనకు కావాల్సిన శాంక్షన్స్ ఏదైతే రష్యా మీద శాంక్షన్స్ వేసుకుంటూ వచ్చిన పుతిన్ దానికి ఏమాత్రం కూడా తలొగ్గట్లేదు కాబట్టి ఇండియా నుంచి ప్రెషర్ పెడదామని మన మీద ట్రై చేశాడు. కానీ మనం కూడా తీవ్రంగా దాన్ని తిప్పికొట్టేశాం. యాక్చువల్గా చూస్తే మనం పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఏదైతే పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వార్ కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ ఉన్న టైంలో నేనే మొత్తం సెటిల్ చేశాను, ఒక 5 గంటల్లోనే మొత్తం సెటిల్ చేశాను, మీ దిమ్మ తిరిగిపోయేలాగా నేను టారిఫ్ చేస్తాను మీరు యుద్ధానికి కనుక పోతే అని చెప్పేసి నేనే దాన్ని సెటిల్ చేశాను. దానికి గాను నాకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలి, నాకు పీస్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇండియా మాత్రం చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. బైలాటరల్ అంటే మేము పాకిస్తాన్ ఇద్దరం మాట్లాడుకొని మాత్రమే ఈ వార్ నుంచి విరమించుకున్నామని చెప్పేసి ఇండియా చాలా క్లియర్గా దానికి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ ఇదంతా తట్టుకోలేకపోయాడు. ఇండియా తన ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసరికి తన ఈగోకి తీసుకున్న తర్వాత మన మీద ప్రెషర్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పక్కన మనం చూసుకుంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక సమిట్ జరుగుతుంది చైనాలో. దాంట్లో 9 దేశాలు పాల్గొంటాయి, ఏషియాకు సంబంధించిన 9 దేశాలు కూడా పాల్గొంటాయి. అక్కడ ఏం చర్చలు జరుగుతాయి, ఎలాంటి డెసిషన్ మేకింగ్ ఉంటుంది, వీళ్ళంతా అంటే ఇండియాకి, చైనాకి అలాగే ఏషియాకి సంబంధించిన కంట్రీస్ అని, అందులో ఇరాన్ కూడా ఉంది మనం చెప్పుకోవాలనుకుంటే, ఈ కంట్రీస్ అన్ని స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, వీళ్ళు ట్రేడింగ్ బాగా చేసుకునే అవకాశం ఉంటుంది అని దాని మీద ఎలాంటి స్టేట్మెంట్ తీసుకుంటాడు అంటే ఏదైనా సమిట్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది అని అంటే ముందే మనోడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం మనకు ఒక అలవాటు. సో మనం చూస్తే బ్రిక్స్ సమిట్ ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇప్పట్లో ట్రంప్ తగ్గడు, దాదాపుగా ఇటు చైనా మీద మనం చూసాం ఏకంగా 200% వరకు టారిఫ్ కి వెళ్ళిపోయిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు మనం కూడా అటువంటి టారిఫ్ ని విధించే అవకాశం ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ విషయాన్ని తీసుకొచ్చాడు. రిమెంబర్, మీరు కనుక యుద్ధం ఆపకపోతే కోర్స్ నెక్స్ట్ జరగచ్చు, ఒకవేళ జరిగితే కనుక ఇంకా నేను ఎక్కువ టారిఫ్స్ విధిస్తాను అన్న రకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఇటు పాకిస్తాన్ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు, పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటే కనుక నేను ఇంకా టారిఫ్స్ ఎక్కువ విధిస్తాను, ఇంకా ఎక్కువ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుందని చెప్పి పాకిస్తాన్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నట్టు భావించాలా ట్రంప్ స్టేట్మెంట్స్ ఈరోజు?
పాకిస్తాన్కి సపోర్టివ్గా కాదు, పాకిస్తాన్ని దగ్గరుండి ప్రొవోక్ చేస్తున్నాడు. పాకిస్తాన్ ఒక పావుగా వాడుకొని ఇండియాని ప్రెషరైజ్ చేయాలి, ఇండియాని ఎకనామికల్గా ముందుకెళ్లకుండా, ఒక స్ట్రాంగ్ పవర్ అవ్వకుండా. ఇప్పుడు చైనా మీద ఇన్ని రోజులు టారిఫ్స్ విధించింది కూడా అదే. చైనా సూపర్ పవర్ కాబోతుంది రానున్న కొన్ని సంవత్సరాల్లో అని చెప్పేసి చైనాని ఎలాగైనా దాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చైనా మీద టారిఫ్స్ విధించాడు. అలాగే ఇండియాని కూడా ప్రెషరైజ్ చేయాలి. డైరెక్ట్గా మన మీద శాంక్షన్స్ చేస్తే మనకు పెద్దగా దానివల్ల ఒరిగేదేం లేదు. ఎందుకంటే అమెరికాకి ఇండియాకి వచ్చే జరిగే ట్రేడు మన జీడిపి మొత్తంలో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓన్లీ 2% మాత్రమే జరుగుతుంటుంది. సో దానివల్ల మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు. సో మనం ప్రెషరైజ్ చేయలేడు. అప్పుడు ఏం చేయాలి? పాకిస్తాన్కి ఫండింగ్ ఇవ్వాలి, పాకిస్తాన్లో కంపెనీస్ పెట్టాలి, పాకిస్తాన్కి IMF నుంచి లోన్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని పెంచాలి, న్యూక్లియర్ థ్రెట్స్ ఇప్పించాలి. మనం చూస్తే ఆసిమ్ మునీర్ కూడా అమెరికా ఆ భూభాగంలోనే ఉండి అక్కడికి ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే ఆయన న్యూక్లియర్ థ్రెట్ని కూడా ప్రపంచం మొత్తానికి, అంటే ఇండియాతో పాటు సగం ప్రపంచాన్ని నేను ముంచేస్తాను, సగం ప్రపంచాన్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతానని చెప్పి ఇలాంటివి కూడా చెప్పుకొచ్చాడు. సో మన గతంలో చూస్తే కనుక ఒక్కసారి మనం చూస్తే అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, అమెరికాకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు ఇంతకుముందు ఎవరైతే వర్క్ చేసి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. మంచి స్పెషలిస్టులు, అనలిస్టులు, అంటే అమెరికా కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అక్కడి నుంచి తీసేస్తున్నారు. అలాంటి వాళ్ళని తీసేసి నువ్వు సాధించేది ఏమీ లేదు. ట్రంప్ ఉన్నన్ని రోజులు ఇప్పుడు యూరోపియన్ యూనియన్, ఒక్కసారి యూరోపియన్ యూనియన్ గురించి కూడా మాట్లాడుకుందాం. యూరోపియన్ యూనియన్ గురించి మనం చూస్తే సెకండ్ వరల్డ్ వార్, యూరోపియన్ యూనియన్ గురించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ట్రంప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా, లేకపోతే వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారా? ఎందుకంటే ఇటు బ్రిక్స్తోనే పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచంలోని మెజారిటీ పాపులేషన్ ఉన్న కంట్రీస్ 3 కూడా. సో వీటితో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 35 కోట్ల మంది ఉన్న అమెరికాను ఆసరాగా చేసుకుని ఎందుకు బ్రిక్స్తోని పోటీ పడాలనుకుంటే భారత్ మీద ఎందుకు అంత కక్ష కడుతున్నాడు? ఎందుకు పాకిస్తాన్ అడ్డు పెట్టుకొని ఇటు ఏషియా మీద టార్గెట్ చేసుకోవడం అంటే ట్రంప్ పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నాడా? అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోతున్నాడా? వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నాడా ఇక్కడ? ఎందుకంటే ఆయన అడ్వైజర్స్గా ఎవరినైతే పెట్టుకున్నాడు, గోల్డ్మెన్ సచ్కి సంబంధించిన ఒక CEOని అడ్వైజర్గా పెట్టుకొని అతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. నేను ఆంక్షలు విధిస్తే అమెరికాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి వాళ్ళ అడ్వైజర్స్ తీసుకున్నాయి ఈ ఆంక్షలని విధించే ప్రయత్నం చేశాడు. కానీ దానివల్ల అమెరికాకి ఎఫెక్ట్ పడింది. అక్కడున్న నిత్యావసరాలు కానీ అక్కడున్న ఫ్యూయల్ ప్రైజెస్ కానీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆయన కూడా పబ్లిక్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గోల్డ్మెన్ సచ్కి సంబంధించిన CEOని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే, నువ్వు కరెక్ట్గా సజెస్ట్ చేయలేదు నాకు టారిఫ్స్ల విషయంలో, దానివల్ల మనకే ఎఫెక్ట్ పడుతుంది, నువ్వు అసలు ఈ CEO పోస్ట్లో ఉండకూడదు, నువ్వు వేరే పని చూసుకో. నువ్వు ఆయనకు ఒక డీజేగా హాబీ ఉంటుంది ఆ CEOకి. సో ఆయన పబ్లిక్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు డీజేగా వెళ్ళి నీ పని చేసుకోవచ్చు, ఇంకా నువ్వు CEOగా పనికిరావు, నువ్వు అడ్వైజర్గా, ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనికిరావు అమెరికాకి అని చెప్పి కూడా చెప్పుకొచ్చాడు. సో ఆయన చుట్టుపక్కల ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో, నేను అదే చెప్పబోయా ఇంతకుముందు, ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్తున్నాడు ఏంటంటే, ఎవరైతే ప్రతిభ గల వాళ్ళు, ఎవరైతే కరెక్ట్గా సజెస్ట్ చేయగలిగిన వాళ్ళు, అడ్వైస్ చేయగలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ ట్రంప్ వచ్చిన తర్వాత, సెకండ్ టైం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసేశాడు, కొన్ని వేల మందిని తీసేశాడు. అది చాలా పెద్ద తప్పిదం అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఫైనాన్షియల్ టైమ్స్లో కూడా వాళ్ళు కొన్ని ఆర్టికల్స్లో కూడా రాశారు. మనం ఇప్పుడు చూస్తే కనుక జర్మన్ న్యూస్ పేపర్లో కూడా 4 సార్లు మోదీ ఫోన్స్ ఎత్తలేదు అని చెప్పి ఆ స్టేట్మెంట్ రావడం తర్వాత ఈయన తట్టుకోలేకపోతున్నాడు, పర్సనల్గా తీసుకున్నాడు. అంటే మోదీ పట్టించుకోవట్లేదు అనేది ప్రపంచం అంతా చూస్తుంది. సో ట్రంప్ నేను ఏదో చేయాలి వెంటనే అని చెప్పేసి ఇప్పుడు థ్రెట్స్ అనేది మనకి ఇస్తున్నాడు. ఏంటి, పాకిస్తాన్కి మీకు మళ్ళీ న్యూక్లియర్ వార్ ఉండే అవకాశం ఉంది, మీరిద్దరు మళ్ళీ గొడవ పడవచ్చు, నేను సెటిల్మెంట్ చేయడానికి ఇంతకుముందు వచ్చాను, 5 గంటలలోనే సెటిల్ చేశాను అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నాడు. ఆయన గొప్పతనాలు చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఎలా చూడాలి కళ్యాణ్? ఎందుకంటే ఇంతవరకు చూసిన ట్రంప్ వ్యవహారం వేరు, ఇప్పుడు ట్రంప్ వ్యవహారం వేరు. ఇంతవరకు టారిఫ్స్ అంటున్నాడు, కానీ ఎందుకు ఇప్పుడు మెల్లిగా స్వరం మారుస్తున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? పాకిస్తాన్ స్వరం తీసుకుంటున్నాడు, పాకిస్తాన్ సైడ్ తీసుకుంటున్నాడు, పాకిస్తాన్ మాటను ఎత్తుతున్నాడు, పాకిస్తాన్కి నేనున్నాను అని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇటు భారత్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే భారత్ను భయపెట్టి తద్వారా ఇటు రష్యాని చైనాను భయపెడదాం అనుకుంటున్నాడా? ఎలా చూడొచ్చు దీన్ని? సచిన్, ఇప్పుడు పాకిస్తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, దానికి డబ్బులు కావాలి. ఇంకో పక్కన ట్రంప్ కొడుకు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఒక మినిస్టర్ కొడుకు, సెంట్రల్ మినిస్టర్ కొడుకు, వీళ్ళిద్దరు ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీని నడుపుతున్నారు ఇద్దరు కలిసి. సో ఆ లావాదేవీలు, అలాగే మనని ప్రెషరైజ్ చేయడానికి వీళ్ళకేమో డబ్బులు అవసరం ఉంది,
అతనికేమో జియోపొలిటికల్గా ప్రెషర్ బిల్డ్ చేయాలన్న అవసరం ఉంది, వాళ్ళ కొడుకుతోని కూడా బిజినెస్ సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ఒక పావులాగా వాడుకుంటున్నాడు. పాకిస్తాన్ కూడా తనకు IMF నుంచి లోన్స్ కావాలి, అలాగే బ్లాక్ లిస్ట్ ఉండే ఇంతకుముందు వరల్డ్ బ్యాంక్ సంబంధించిన దాంట్లో కూడా బ్లాక్ లిస్టెడ్ ఉండే, గ్రే లిస్ట్ నుంచి కూడా బయటికి రావాలి. సో వీటన్నిటి నుంచి వాళ్ళు లబ్ధి పొందాలి కాబట్టి పాకిస్తాన్ గుడ్ టర్మ్స్లో ఉండి ఈ ట్రంప్ ఎగేసిన వెంటనే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, మేము బాంబులు వేసేస్తాము లేకపోతే డ్రోన్స్ పంపిస్తాము అంటే మనని ఏదో ఒక రకంగా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టడానికి. అండ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు కొత్త స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. మీది ఒక డెడ్ ఎకానమీ, మీ దగ్గర ట్యాక్సులు ఎక్కువ, ఇండియా ట్యాక్స్లు ఎక్కువ, ఇండియా డెడ్ ఎకానమీ, సో దాంతో మాకు బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పుకొస్తున్నాడు. దానివల్ల మన షేర్ మార్కెట్స్ మీద అప్పుడప్పుడు ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది మనకు. ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల మార్కెట్ అప్ అండ్ డౌన్ కూడా అవుతుంటుంది. సో బేసికలీ ఏదున్నా కొన్ని రోజులే. నేను అదే పాయింట్ చెప్పబోతున్నా. లాంగ్ టర్మ్లో అసలు మనం పాస్ట్ నుంచి కనుక చూస్తే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయి కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాలన్నీ వాళ్ళ ఓన్ ఆర్మీని పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే నేటో అనేది ఒకటి ఫామ్ చేసుకొని నేటో ద్వారా మనం ప్రపంచాన్ని శాసిద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ స్వతహాగా కూడా డిఫెన్స్ని పెంచుకోలేదు. కొన్ని దేశాలు మాత్రమే. ఇప్పుడు ఫ్రాన్స్కి సొంతగా ఆర్మీ ఉంది కానీ నెగ్లిజిబుల్, అది పెద్ద మోతాదులో ఏం లేదు. టెక్నాలజీ పరంగా కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నారు కానీ బట్ మిగతా కంట్రీస్ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఏ కంట్రీస్ దగ్గర కూడా వాళ్ళకి ఆర్మీ లేదు, డిఫెన్స్ లేదు. సో ట్రంప్ ఇప్పుడు దాన్ని కూడా వాడుకున్నాడు. ఎలా అంటే రీసెంట్గా మనం చూస్తే కనుక వాళ్ళందరినీ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన లీడర్స్ అందరినీ పిలిపించి స్కూల్లో పిల్లలందరినీ కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెట్టి దాని తర్వాత మనోడు ప్రిన్సిపల్ కూర్చొని వాళ్ళందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడాడు. యాక్చువల్గా వాళ్ళు కూడా తెలివిగా ప్రవర్తిస్తున్నారు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వారు. ఇప్పుడు ట్రంప్కి సరే అని తల ఊపితే సరిపోతుంది. ట్రంప్ ఎక్కువ రోజులు ఉండేది కాదు కదా. దాని తర్వాత మనం నార్మల్గా మామూలే కదా అంతా, అప్పుడు గుడ్ టర్మ్స్లో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్తో ఉందాం కదా అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ యూరోపియన్ యూనియన్ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఓన్ డిఫెన్స్ని ఆర్మీని పెట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు ట్రంప్ నేటోకు సంబంధించిన ఫండ్స్ అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన వాడుకుంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఉంది. అండ్ వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ సెక్యూరిటీ అవన్నీ ఇవ్వడానికి కూడా డబ్బులు యూరోపియన్ యూనియన్ నుంచి పిండుతున్నాడు. యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ లాస్ట్ టైంలో చెప్పుకోవడం, మీరు డిఫెన్స్ బడ్జెట్ని పెంచండి, డిఫెన్స్ బడ్జెట్ని పెంచడం మీకు అవసరం లేకపోతే ఒకవేళ మీరు కనుక పెంచకపోతే దాని పర్యవసానాలను ఫేస్ చేస్తూ ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత యూరోపియన్ యూనియన్ చేసిన మిస్టేక్ ని ట్రంప్ ఇప్పుడు పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు పిండుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళకి థ్రెట్స్ ఇస్తున్నాడు. లేకపోతే వాళ్ళకి ఎలాగో డిఫెన్స్ ఆర్మీ లేదు కాబట్టి ఇప్పుడు రష్యా ముందుకు జరుగుదామన్న ఉద్దేశంతోనే ఇప్పుడు యుక్రెయిన్లో కానీ లేకపోతే ఇటు పోలాండ్, ఫిన్లాండ్ ఇటు సైడ్ కూడా జరిగే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు. అందుకు ట్రంప్కి తలొగ్గి ముందుకెళ్తున్నారు. సరే ఇప్పుడు మనం ఓకే తల ఊపుదాము, నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోతుంది కదా తర్వాత అన్న ఉద్దేశంలో ఉన్నారు. మనం చూస్తే ఆ మీటింగ్ జరిగింది అయితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళందరూ వరుసగా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన లీడర్స్ అందరూ ఇంక్లూడింగ్ జెలెన్స్కీ కూడా వరుసగా కుర్చీల్లో కూర్చొని ఉంటారు, బయట హాల్లో వెయిట్ చేస్తుంటారు. ప్రిన్సిపల్ని కలవడానికి స్కూల్ స్టూడెంట్స్ ఎలా వెయిట్ చేస్తారో అలాంటి ఒక సిచ్యువేషన్ మనం చూసాము. సో ఇలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఉంది. సో ఇండియా పరంగా మనం చూస్తే కనుక ట్రంప్ ఇప్పుడు ఎన్ని ఆంక్షలు విధించినా అంటే ట్యాక్సెస్ పరంగా అయితే మనకు జీడిపి పరంగా 2%, కానీ కొన్ని సెక్టార్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి వాటికైతే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. బట్ దానికి స్టేట్ గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ దానికి సంబంధించి పాలసీ మేకింగ్ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ సబ్సిడీస్ని కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే ఇంకేమైనా. అండ్ ఇంట్రెస్ట్ లేని లోన్స్, క్యాపిటల్కి కొలాటరల్ లేని లోన్స్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ మిగతా లోన్స్ పర్పస్లో వేరే బిజినెస్లు కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరల్ని తట్టుకోవడానికి దానికి కాంపిటేటివ్గా మనం ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టే చేస్తున్నారు. అలాగే బిజినెస్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి కూడా దాదాపు 40 దేశాలతోనే మోదీ మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అంటే ఇటు ఆఫ్రికాకి సంబంధించిన కొన్ని దేశాలు, అలాగే సౌత్ అమెరికాకి సంబంధించిన దేశాలు కానీ లేకపోతే ఇటు ఈస్టర్న్ కంట్రీస్, వీటన్నిటితో కూడా ఇప్పుడు డిస్కషన్ నడుస్తూనే ఉంది ఆల్రెడీ. సో ప్రత్యామ్నాయాలను ఆల్రెడీ ట్రంప్ పిచ్చోడు చేతిలో ఒక రాయి, వాడిని కూర్చోబెట్టడం తప్పు చేశామని చెప్పేసి అమెరికన్స్ కూడా అనుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతోనే రిపబ్లికన్స్ని ముందుకు తీసుకొచ్చి గెలిచాడు. కానీ గెలిచిన తర్వాత దాని పరంగా ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఆ ట్యాక్సెస్ ఆ ఎఫెక్ట్ అయితే వాళ్ళ అక్కడ సామాన్యుల నడ్డి కూడా విరుస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే. సచిన్ రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ట్రంప్ వ్యవహారం ఇటు అమెరికన్లకు కూడా తలనొప్పిగా మారింది. ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడుంటాడు, ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తాడు, ఇవన్నీ కూడా వ్యవహారం అంతా కూడా ట్రంప్ ఆ వ్యవహార శైలి అమెరికన్లకు కూడా చిరాకు తెప్పిస్తోంది. అమెరికన్ మీడియా ప్రస్తుతం ట్రంప్ని ఎత్తేందుకు, ట్రంప్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తుందా?
హ్యాస్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలికి సంబంధించి ఆ మాటలు కావచ్చు, చేతులు కావచ్చు, ప్రస్తుతం ఏ స్థాయికి చేరుకున్నాయో చూసాం. మాట్లాడుతున్న మాటని నమ్మశక్యం కాని మాటలు మాట్లాడుతున్నాడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్కి దన్నుగా, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నాడనే చర్చ జోరందుకునే క్రమంలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ నిజంగా పాకిస్తాన్ను ముందుంచి, పాకిస్తాన్ను బూచిగా చూపి ఇప్పుడు భారత్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడా? ఇటువంటి చర్చ జోరందుకుంటోంది. మరి మీరేమనుకుంటారు దీనికి సంబంధించి? అఫ్కోర్స్ నేను అన్న మాటలు మీరు నమ్మకపోవచ్చు. ట్రంప్ ఏమంటున్నాడు వినండి. ట్రంప్ ఏమంటున్నాడు విన్న తర్వాత మీరే ఒక కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేయండి, మీరే ఒక వర్షన్కి వచ్చే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏమంటాడో చూద్దాం. Just like India and Pakistan were going to end up in a nuclear war if I didn't stop them. You know, it was sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down. A lot of them. 7, maybe more than that. They didn't even report the real number. And I'm talking to a very terrific man, Modi of India. And I say, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like sometimes with different names for hundreds of years. But I said, what's going on? I said, I don't want to make a trade deal. No, we want to make a trade deal. I said, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. And that was very important to them. I said, call me back tomorrow, but we're not going to do any deals with you, or we're going to put tariffs on you that are so high. You were there, Howard, right? You're going to put tariffs on you that was so high, I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done. It was done. Now, maybe it starts again. I don't know. I don't think so, but I'll stop it. తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైడ్ యువర్ డ్రీమ్ కార్ విత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెహికల్ లోన్. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు.